మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందక తమ బంధువు మృతి చెందాడంటూ బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ మృతురాలి బంధువుల ఆందోళన నిర్వహించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి చొరబడి పరుష పదజాలంతో దూషించారు. దీంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ సొమ్మసిల్లి అపస్మారక స్థితిలోకి పోయాడు. వెంటనే సిబ్బంది ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. కురవి మండలం నల్లెళ్ల గ్రామానికి చెందిన షేక్ షాహీదా 55 సంవత్సరాలు అనే మహిళ మెడ నరాల నొప్పితో బాధపడుతూ 108 వాహనంలో ఆసుపత్రికి చేరుకొని నడుచుకుంటూ ఐసీయూకి వెళ్లి చికిత్స చేయించుకుంటున్న క్రమంలో మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతోనే షాహీదా మృతి చెందిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్తో మృతురాలి బంధువులు వాగ్వివాదానికి దిగగా సూపరింటెండెంట్పై మృతురాలి బంధువులు దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. మృతురాలి బంధువులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను పరామర్శించారు. వైద్యులను దూషించడం, దాడి చేయడం సరికాదని, వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విధులను బహిష్కరించిన వైద్యులకు సర్ది చెప్పారు. అపస్మారక స్థితిలో క్యాజువాలిటీకి రావడం అనేది జరిగింది. వచ్చిన వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి సీఎంఓ డాక్టర్ అమ్మాయి దీప్తి వెంటనే స్పందించి బీపీ, పల్స్ అన్ని చెక్ చేసి శాచ్యురేషన్ అని ఉంటుంది, అంటే మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చెక్ చేయగా కేవలం 60% ఉండడం అనేది జరిగింది. తీసుకున్న లోపు మనం ఐసీయూకి తీసుకెళ్ళి సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు మీమాంసలో ఉండడం వల్ల ఆ 10 నిమిషాల కాలంలో హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ చనిపోవడం అనేది జరిగింది. అయితే కొందరు కావాలని చెప్పేసి మనిషి చనిపోయాడు, మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పేషెంట్ చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్ పైకి దాడికి వెళ్ళడం అనేది జరిగింది. నిన్న నైట్ దాడి జరగడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత పేషెంట్ని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని మేము మార్చురీకి తరలించడం జరిగింది. పేషెంట్ తరపున వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సూపరింటెండెంట్ ఛాంబర్కి దాదాపు ఒక 100 మంది రౌడీ మూకలు 100 మంది వచ్చి సూపరింటెండెంట్ని చంపేస్తాము అని చెప్పేసి ఛాంబర్లో ఉన్న సూపరింటెండెంట్ బయటికి లాక్కొచ్చి, అంటే ఎస్టాబ్లిష్ సెక్షన్ వరకు లాక్కొచ్చి మా సూపరింటెండెంట్ గారిని చంపే ప్రయత్నం చేశారు. వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వారిపైన కఠిన చర్యలు తీసుకోలేని పక్షంలో మేము ఒక ఎమర్జెన్సీస్ తప్ప మిగతా అన్ని డ్యూటీస్ని బైకాట్ చేయబోతున్నాం. ఇది తెలంగాణ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ గారిని బెదిరించి, సూపరింటెండెంట్ ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. సూపరింటెండెంట్ గారి కండిషన్ బాగాలేదు, ఆయన ఓల్డేజ్, ఆయనకు చాలా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగతంగా దూషించి మాబింగ్, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పేషెంట్ సూపరింటెండెంట్కి ఈ స్థితికి తీసుకొచ్చారు. వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.